పలుకులే ప్రేమకు నెలవు. నీవు నడిచేటి నడకల సాక్షిగా అందెను విజయాలు నీకు తోడుగా. కాలం కలకాలం చల్లగా చూడాలిలా నలుదిక్కులిలా దీవెనలే నీకు ఇవ్వగా. వర్ధిల్లు ఇలా వందేళ్ళు వేడుకలాగా. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. నీ పుట్టిన రోజు ఒక పండుగ రోజు. వెలుగులు పంచేటి వెన్నెల తీరు. నవ్వులు చాలు కదా తీరును బరువు. కలుపు గోలుతనం నీ కలవాటు. అందరి మనసుల్లో కొలువైనావు. చెలిమెవు నీవై గొంతులు తడపగా చెలిమిన చేస్తావు అందరితో ఇలా. పుట్టినరోజు ఒక పండుగ రోజు. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ పుట్టినరోజు ఒక పండుగ రోజు. ఓ కొత్త వసంతం స్వాగతమే పలుకగా. వెలిగించే దీపమే వెలుతురులు పంచగా. నలుదిక్కులిలా దీవెనలే నీకు ఇవ్వగా. వర్ధిల్లు ఇలా వందేళ్ళు వేడుకలాగా. చిరునవ్వులతో చిరకాలం నువ్వు నిలవగా. మనసార జనం అభిమానం నీకు నిలవగా. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. నీ పుట్టిన రోజు ఒక పండుగ రోజు. వెన్నెలవై వెలుగు పంచినవు. నిండు కుండలాగా తొనకవు నీవు. పాటకు పల్లవిలా బలమైతావు. పలికే పలుకులే ప్రేమకు నెలవు. నీవు నడిచేటి నడకల సాక్షిగా అందెను విజయాలు నీకు తోడుగా. కాలం కలకాలం చల్లగా చూడాలిలా నలుదిక్కులిలా దీవెనలే నీకు ఇవ్వగా. వర్ధిల్లు ఇలా వందేళ్ళు వేడుకలాగా. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. నీ పుట్టిన రోజు ఒక పండుగ రోజు. వెలుగులు పంచేటి వెన్నెల తీరు. నవ్వులు చాలు కదా తీరును బరువు. కలుపు గోలుతనం నీ కలవాటు. అందరి మనసుల్లో కొలువైనావు. చెలిమెవు నీవై గొంతులు తడపగా చెలిమిన చేస్తావు అందరితో ఇలా.
happy to be part of this celebration here today. And sir has given life to many people here. Many people pray him as a god because he has that worth. So thank you so much, sir, for making part of this. Thank you, everyone. Once again, happy birthday, sir. అందరికీ నమస్కారం. ఈరోజు మా లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి బర్త్డే. మరి మా లయన్ గారి బర్త్డే సందర్భంగా ఎంతో మందికి, అంటే లయన్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు కానీ, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, అలాగే లయన్ గానే ఎంతో మందికి నేనున్నాను అని ఒంటరిగా ప్రయాణం చేసినటువంటి ఒక ఫిలిం ఛాంబర్ ని ఈ రోజు 16,000 మంది పైచిలుకు మెంబర్స్ వచ్చారు అంటే అంత ఆశమాషి కాదు. మేము కూడా తర్వాత జాయిన్ అయిన వాళ్ళమే, మొదట్లో లేము. ఓపెన్ గా చెప్పాలంటే, అంటే అన్న పరిచయం ఉందా కూడా వ్యాపార రీత్యా మా వ్యాపారాలు మేము చేసుకుంటూ అలా మేము తర్వాత వచ్చి జాయిన్ అయ్యాం. అయ్యాక వాస్తవంగా చెప్పాలంటే మా లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు నేను కలిసి నిజంగానే రికార్డు సృష్టించాం. ఎవరి ఊహలకి అందనంత 22,000 మంది పైచిలకు కరోనా టైంలో మేము నిత్యావసర వస్తువులు ప్రతి గుడిసెకు తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంతో మంది ఆర్టిస్టులకి అసలు అన్నయ్య అయితే డైలీ చెప్పేవాడు, ఆ వాళ్ళకి నేను జీపే చేశా, వీళ్ళకి గూగుల్ పే చేశా. బహుశా ఒక ఫిలిం ఛాంబర్, ఒక ఫిలిం ఇండస్ట్రీ వ్యవస్థలోనే ఇలాంటి జరిగి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే పదవుల కోసం పాకులాడుతున్నటువంటి మనుషులని చూశాం. ఆ గెలిచిన తర్వాత, అంటే గెలిచే ముందు ఎన్నో హామీలు ఇస్తారు, గెలిచిన తర్వాత వారు ఎక్కడుంటారో ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. సంతకాల కోసం ఎదురు చూసేటువంటి ఈ రోజుల్లో నిత్యం నేనున్నాను అని ఎప్పుడు పిలిచినా పలికేటువంటి మా లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఛాంబర్ లో కూర్చొని అహర్నిశలు అందరికీ సర్వీస్ చేయడం అంటే అంత ఆశమాసి కాదు. అందుకేనేమో ఈ వయసులో కూడా చిన్న పిల్లోళ్లాగా యంగ్లా పరిగెడుతూ ఉంటాడు అన్నయ్య. బట్ ఆ భగవంతుడు ఆ శక్తిని ఎల్లప్పుడూ ఇవ్వాలి అని ఇప్పుడు దీక్ష సినిమాతో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఉమెన్ కబడ్డీ, అంటే అమ్మాయిలతోటి కూడా కబడ్డీ అనేటువంటి సినిమాని త్వరలో మళ్ళీ చేయబోతున్నారు. మరి అమ్మాయి, అందమైనటువంటి అమ్మాయి అనుశ్రీ కూడా ఒక హీరోయిన్ గా ఆమె రావడం. బట్ ఇంకా మిగతా వాళ్ళని కూడా పోటీ పెట్టి ఆ సబ్జెక్ట్ ఏంటంటే కొంతవరకు నాకు ఐడియా ఉంది. మామూలు సబ్జెక్ట్ కాదు, వాస్తవంగా అది నేషనల్ లోనే రికార్డు సృష్టించేటువంటి సబ్జెక్ట్. అది తొందరలో అన్నయ్య చేయబోతున్నాడు. అన్నయ్యతో పాటు మేమేం తక్కువ తిన్నామా, మేము కూడా ఇయర్ ఎండింగ్ లోపల ఒక 2 సినిమాలతో నేను కూడా వస్తాను. ఒక సినిమా కొత్త వాళ్లతో, అంత కొత్త వాళ్లతోటే మా బాబు ప్లానింగ్స్ లో వెళ్తున్నాను. తర్వాత ఇంకో సినిమా చాలా సీనియర్ మోస్ట్ హీరో తోటి వెళ్తున్నాను. అది తొందరలోనే మీడియాలో ప్రకటిస్తాను. కాబట్టి ఏంటిదనంటే మా లయన్ అన్నకి ఎప్పటికీ మేము తమ్ముళ్లుగానే ఉంటాము. ఈ జన్మకి ఒక అన్నగా దొరికినందుకు చాలా చాలా సంతోషం. అలాగే మా దీక్ష ప్రొడ్యూసర్ గారు కూడా మరి ఇలాంటి సినిమాలు ఎన్నో చెయ్యాలి అని, తనకు కూడా ఎంతో ఆదాయం రావాలి అని, ఎంతో మంది కళాకారులకి అన్నం పెట్టేటువంటి శక్తి ఆ కళమ తల్లి మా అందరికీ కల్పించాలని, కల్పిస్తుందని కోరుకుంటూ మరొక్కసారి మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వాలి అని, మా అన్నయ్య ఎప్పుడు అంటే ఒక కాంట్రవర్సీలో ఉండేటువంటి అన్నయ్య, తన స్వార్థం కోసం కాదు, ఎంతో మందికి అన్యాయం జరుగుతుంటే హరికట్టి తను నిజంగా నిలబడ్డాడు. ఈ రోజు చిన్న సినిమాలకి కూడా థియేటర్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయనంటే అది మీరు అవునన్నా కాదన్నా కేవలం లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు పోరాటం వెనకాల ఉన్నటువంటి ఆ కృషి ఈ రోజు నిజమైంది. కాబట్టి మా అన్నయ్య ఎప్పటికీ కూడా పేదవారికి, చిన్న సినిమాలు చేసే వారికి తన వంతు అండదండలుగా మా అన్నయ్య ఎప్పుడు ఉండాలి అని, ఆ భగవంతుడు ఇలాగే తనకి శక్తిని ఇవ్వాలని
తన వెనకాల విడిపోకుండా మేము కూడా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సందర్భంగా మీ అందరి తరఫు నుంచి మా అన్నయ్య గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు రామకృష్ణ గౌడ్ ప్రధాని అన్న గారి బర్త్డే సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు, నన్ను వారిలో ఒక మిత్రునిగా, స్నేహితునిగా, బంధువునిగా చేసుకున్నందుకు నేను ప్లస్ వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్లస్ నా దీక్ష సినిమా ప్రొడ్యూసింగ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే నేను ఫస్ట్ ఒక సినిమా తీశాను, కానీ ఆ సినిమా రిలీజ్ చేయలేకపోయాను. కానీ అన్నగారి స్ఫూర్తితోటి మళ్ళీ ఇంకొక సినిమా కూడా తీశాను. ఎందుకంటే వాళ్ళ ఛాంబర్లో కూర్చున్న తర్వాత వాళ్ళు అంటే వేరు వేరు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పిన తర్వాత నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా ఇంకొక సినిమా తీయాలనే ఆలోచనతోటి అన్నగారితో ఇంకొక కలిసి నడవాలని ఎన్నో సినిమాలు తీసి ఇండస్ట్రీకి కూడా నేను నా వంతు సహాయం చేయాలని నేను నాకు అవకాశం ఇచ్చిన అన్నగారికి కృతజ్ఞతలు. మహిళా కబడ్డీ సినిమా కూడా చేయాలని అనుకునేటట్టు చేస్తున్నారు అన్నగారు. థ్యాంక్ యూ. బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఫరాజ్ జైన్ గారు, అలాగే మా అనుశ్రీ రెడ్డి గారు, గ్లోబల్ ఇండియా మిస్ ఇండియా మొన్ననే సెలెక్ట్ అయింది మా యూనివర్సిటీ మెంబర్, అలాగే మా దీక్ష ప్రొడ్యూసర్ గారు అశోక్ కుమార్, అలాగే మా వైస్ చైర్మన్ గుర్రాధన్, అలాగే మా పిఆర్ఓ చౌదరి, మా ప్రేమ్, శ్రీశైలం, మా బాలు, రాజు, తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ భాస్కర్, అందరికీ నా నమస్కారం. చాలా రోజుల తర్వాత ఫిలింనగర్ క్లబ్ లో ఈ బర్త్డే ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు 4వ కేక్. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ ఓపెన్ అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరం ఎబో అయింది. మా దాంట్లో కూడా దాదాపు 16,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఫిలిం ఛాంబర్ చాలా బాగా రన్ అవుతా ఉంది. దానికి సభ్యుల కోఆపరేషన్, అలాగే మా నిర్మాతల సహకారం, మా కమిటీ మెంబర్స్ సహకారంతో చాలా బాగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో దాదాపు మాకు 262 సినిమాలకు సెన్సార్ ఇవ్వడం జరిగింది ఛాంబర్ ద్వారా. దాదాపు 10,000 పైచిలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీగా. అలాగే త్వరలో నంది అవార్డ్స్ దుబాయ్లో చేయబోతున్నాం, చాలా ఘనంగా చేయబోతున్నాం. ఇది సౌత్ ఇండియా నంది అవార్డ్ చేయబోతున్నాం. ఎందుకంటే దాదాపు 2016 తర్వాత మనకు బంద్ అయి ఉన్నాయి. అది 1964లో స్టార్ట్ అయిన నంది అవార్డ్స్ ఈ మధ్యకాలంలో బంద్ అయినాయి. కాబట్టి దాన్ని పునరుద్ధరించడం కోసం మేము అన్ని రకాలుగా అన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దుబాయ్లో చేస్తున్నాం. దుబాయ్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మా ఫిలిం ఛాంబర్ సభ్యుల కమిటీ మెంబర్ సహకారంతో చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా అంటే కొంత గ్యాప్ వచ్చింది ఫిలిం ఛాంబర్ను బాగా చేయడం కోసం, అంటే డెవలప్ చేయడం కోసం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేస్తూ నిర్మించడానికి కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా దీక్షతో స్టార్ట్ అయిన మొన్ననే ఓపెనింగ్ జరిగిన ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ మండే నుంచి చేస్తున్నాం. మా అశోక్ కుమార్ గారి సహకారం బాగా ఉంది. ఇలాగే ఉండాలి అన్న థ్యాంక్ యూ. తర్వాత మహిళా కబడ్డీ అని మంచి సబ్జెక్టు చేస్తున్నాం. ఇది కూడా స్పోర్ట్స్ బేస్డ్ సినిమా, లేడీ ఓరియంటెడ్. అంటే హిస్టరీ రికార్డు కోసం 18 లాంగ్వేజ్లలో చేస్తున్నాం దాన్ని. ఇప్పటికీ 18 లాంగ్వేజ్ ఏ ప్రొడ్యూసర్ చేయలేదు. దాన్ని వరల్డ్ రికార్డు కోసం చేస్తున్నాం. అది కూడా సక్సెస్ కావాలని
మా సభ్యులందరూ ఎంతో ఆశగా ఉన్నారు. అలాగే మీరు కూడా అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మా అనుశ్రీని మేము అనుకుంటున్నాము. త్వరలో సబ్జెక్ట్ అంతా పూర్తయిన తర్వాత అది కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ మంగ్లీతో 2 పాటలు రికార్డ్ చేశాం. మధుప్రియ పాడింది, తర్వాత గీతా మాధవ్ కూడా ఒక సాంగ్ పాడింది, అలాగే శ్రావణి భార్గవతో ఒక సాంగ్ పాడించాం. స్టాప్ సాంగ్స్ 6 సాంగ్స్ చేశాం రికార్డు. త్వరలో దాన్ని షూటింగ్ ప్రారంభిస్తాం. దాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది ఆ సినిమా. కాబట్టి పెద్ద సక్సెస్ కావాలని భగవంతుడి కోరుకుంటూ ఈరోజు నా బర్త్డే కోసం విషయం చెప్పడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ముఖ్యంగా మా అన్ను కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.